హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ మనతో పట్టున్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ప్రధానంగా అక్కడ ఎంఐఎం కంచుకోటగా ఉంది, దానికి సంబంధించి కంచుకోటను ఏ విధంగా బద్దలు కొట్టబోతున్నారు, ఇక అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న, ప్రధానంగా ఇప్పుడు ఈరోజు బీఫామ్ వచ్చింది. బీఫామ్ రావడాన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ మీకు ఏం చెప్పారు? ఏం లేదండి, ఈ పార్టీలో నేను 15 జాయిన్ అయినా. నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉండుంటిని. కేసీఆర్ గారి నాయకత్వానికి పూర్తి ఆకర్షితునైనా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధతగా ఉంటూ నేను పని చేసుకుంటూ వస్తున్నా. గతంలో నాకు గోషామల్ టికెట్ నిరాకరణ గురైంది. కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయినాము. ఈసారి నీకు పార్లమెంటు టికెట్ నువ్వు కొట్లాడాలి, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇంకా పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది, కాబట్టి నువ్వు ఈ ఒక పార్లమెంట్ టికెట్ నువ్వు కొట్లాడాలి అని కేసీఆర్ గారు అన్నారు. నేను వారికి ఎంతో కృతజ్ఞతగా నేను వారికి నా కృతజ్ఞత తెలియజేసుకున్నా. ఇంకా నేను ఏంటి అని అంటే, భవిష్యత్తులో ఈ పార్టీ ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీది మనుగడ కరువు అయిపోయింది. ఈ 4 నెలల లోపలనే మళ్ళీ బీఆర్ఎస్కి ఒక వే వచ్చింది. హైదరాబాదు ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో మీరు గెలుస్తారా అన్న అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా గెలుస్తా బ్రదర్. మీకు అర్థమవుతలేదు ఎందుకు గెలుస్తా అంటే నేను చెప్తా కారణాలు. ఓటు నాకు ఎందుకు వేయాలని అడుగు, ఇంకా మంచిగా ఉంటుంది. ఇవాళ ఎంఐఎం అభివృద్ధి చేయలే 40 సంవత్సరాల నుంచి. బీజేపీ పార్టీ ఏ రోజు కూడా అధికారంలో లేదు. బీజేపీ పార్టీ అధికారం లేనప్పుడు ప్రజలకు సంక్షేమాలు అందించలేదు. ఇవాళ అంతకుముందు ఉన్న టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ పాత నగరానికి చేసింది ఏమీ లేదు. ఇవాళ ఏదైనా చేసిందంటే సంక్షేమ రూపంలో కేసీఆర్ గారే చేసిర్రు. ఇవాళ పాత నగరం ప్రజలందరూ కేసీఆర్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే మీరు అడగొచ్చు, మరి కాంగ్రెస్ ఎట్లొచ్చింది చేసిన తర్వాత, మీరు సంక్షేమాలు ఇచ్చిన తర్వాత అని అంటారు. అంటే కాంగ్రెస్ ప్రజలు ఏమనుకున్నారంటే, మాకు బీఆర్ఎస్ పథకాలు ఎట్లాగో వస్తున్నాయి, ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి మాకు 1,00,000 మీద ఇంకా తులం బంగారం ఇస్తా అంటున్నాడు షాదీ ముబారక్ రూపంలో. ఇంకా మాకు ఏంటి అంటే మహిళలకి 2,500 వస్తున్నాయి. ఈ సంక్షేమాలు మా ఇంట్లో నిండిపోతుంది, మేము సంతోషంగా ఉంటాము అని ప్రజలు అనుకొని రేవంత్ రెడ్డికి ఓటేసారు. ఇవాళ ప్రజలకు తెలిసినాయి ఆ సంక్షేమాలు లేవు, ఈ సంక్షేమాలు లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమైంది అని అంటే మొత్తానికి మోసపోయారు. ఇది తెలుసుకున్నారు ఈ 3 నెలల్లో. అంటే మీరు గెలుస్తారని నేను ఎందుకు అడిగానంటే, ఎంఐఎం వాళ్ళు ఖచ్చితంగా మేము గెలుస్తామంటున్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే అసలు ఎవరికి కూడా డిపాజిట్లు రావు, హిందువులంతా మా బంధువులే, ఖచ్చితంగా మాకే ఓట్లు ఇస్తారు, అత్యధిక మెజారిటీతో మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ లేదు అంటుంది మాధవీలత. మీరు ఏం చెప్తారు దీనికి? నేను ఒక్కడి చెప్తున్నా, హిందువులు అంతా వాళ్ళ పక్షాన ఉన్నారా? ఇవాళ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, బీఆర్ఎస్ పార్టీ హిందువుల గురించి ఏం చేయలేదు. మా దగ్గర ఉదాహరణకు చెప్తా, ఇవాళ గల్లీలో గుళ్ళు ఉంటాయి హైదరాబాద్లో. ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక గుడి 10,000కు, అంటే ఆ గుడి స్థాయిని బట్టి 10,000, 25,000, ₹1,00,000, 2,00,000, 5,00,000, 10 లక్షలు ఇట్లా బోనాల జాతరకు మా కేసీఆర్ గారు ఇచ్చిర్రు. విన్నారా? ఇవాళ ఆ హిందూ అని చెప్తారు కానీ ఏ ఒక్క రోజు పిలిచి భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. ఏ ఒక్కరు ఇంటికి వస్తే 11 రూపాయలు చంద ఇయ్యరు ఈ బీజేపీ వాళ్ళు. కేవలం ఆ హిందుత్వాన్ని, ఆ రాముని వాడుకుంటారు తప్పితే ఆయనకు రోజు పొద్దున లేచి ఒక టెంకాయ కూడా కొట్టరు వీళ్ళు. ఎందుకనంటే వీళ్ళు రామ్ చెప్పిన పరాయమా లపనా మనుషులు వీళ్ళకు హిందుత్వ అనేది మాట్లాడే అర్హత లేదు. ఇప్పుడు నాకు మాధవీలతకు చూసుకున్నాము, మాధవీలత హిందుత్వం అంటారు. నాకన్నా గొప్ప హిందుత్వం అదే మాధవీలత. నా విద్యా సంస్థల పేరు హైందవి విద్యా సంస్థలు, నీ సంస్థల పేరు విరంచి. నువ్వు ఒక విరంచి హాస్పిటల్ ఈడ కట్టింది ఆమెది ఎంత, నేను ఇవాళ కాదు ఇంతకు ముందటే చెప్తున్నా. విరంచి హాస్పిటల్ ఈ చౌరస్తాలో ఉన్నది. ఆమె ఆ విరంచి చెప్పి విరంచి సర్కిల్ అని పబ్లిసిటీ చేసుకుంది. ఈమె ఏడికి పోయినా హైజాక్ చేస్తుంది. ఈమె ఎక్కడ పోయినా హైజాకర్ ఈమెకు ఆమె ఎట్లా ఫీల్ అవుతుందంటే, మదర్ తెరీసా కన్నా గొప్ప సేవా దృక్పథం ఉన్నటువంటి మహిళ అనుకుంటుంది ఆమె. ప్రజలకు మాటకారితనంతో చెప్తుంది. ఈ ప్రజలు వింటున్నారు, ఆ వింటున్నారు చూడు, వాళ్ళు పక్కకు వచ్చి నవ్వుకుంటారు. ఈమె పెద్ద ఆర్టిస్ట్ అన్నట్టు నవ్వుకుంటారు. ఈమె ఎట్లా అంటే, ఇక నేను ఏం చెప్పాలా, మహిళ ఉంది కాబట్టి మేము ఒక పరిధిలోనే మాట్లాడుతున్నాము. నేను ఎక్కువ ఆవేశంగా పోకుండా నేను ఒక మాట చెప్తా. ఇవాళ మాధవీలత ఒక ఆర్టిస్ట్ రూపంలో వచ్చి తన యొక్క పాత్ర పోషించి 13వ తారీఖు ఎన్నికలు అయితే 14వ తారీఖు ప్యాకప్ అవుతుంది. మళ్ళీ హైదరాబాద్ వైపు కూడా చూడదు ఆమె.
అటు వైపు నుంచి కూడా కారు కూడా వనియది. ఆమెకు ముండ్ల మీద నడుస్తుందామె, ఏందిరా ఈ బాధ అని. అందులో ఇవాళ ఆమెకు ఏమంటే ఇంత పాష్గా బతికిన ఆమె మా కాన్స్టిట్యున్సీ కాదు. ఆమె ఉన్నది ఎక్కడ? ఆమె ఉంటుంది బంజారాహిల్స్లో. ఇక్కడ మాకు గల్లీలు, మురికి, చెమట వాసన, మట్టి వాసన, మా యొక్క ఏదైతే ఇది ఉంది కదా, మా నది మూసీ నది ఉంది కదా, ఆ మూసీ నది ప్రవహించే ఎక్కువ శాతం మా పాత బస్తీలోనే. ఈమె ఎక్కడ తిరుగుతుంది? ఈమె చూస్తున్నాం కదా, ఆమె స్టైల్ చూస్తున్నాం కదా. ఆ స్టైల్తో మనకు తెలుస్తుంది ఏంది అని అంటే వీళ్ళు గొప్పగా బతికిన వాళ్ళు. ఈ బీదలది ఆ కడుపు కోత ఏం తెలుస్తుంది తనకు? ఆ బాధ ఏం తెలుస్తుంది తనకు? ఆ చెమట వాసన ఏం తెలుస్తుంది? ఆమె మాట్లాడితే ఒక 2-3 గజాల దూరంలో ప్రజలతో మాట్లాడుతుంది. మొన్న ఆశ్చర్యం, ఆమె సికింద్రాబాద్లో పోయి ప్రచారం చేసింది. ఆమె హైదరాబాద్ వదిలిపెట్టేసి ఆమెకు హద్దులు కూడా తెలియదు, సికింద్రాబాద్లో పోయి ప్రచారం చేసింది. అలాంటి ఆమెను 3 నెలల ముందు అసలు ప్రజలకు ఆమె ఎవరో తెలిసింది. ఈ పార్టీలో ఆమె సభ్యత్వం కూడా లేదు. అట్లాంటి ఆమెకు వీళ్ళు టికెట్ ఇచ్చిర్రు. అంటే బీజేపీ పార్టీ మొదటి ఓటమి ఆడనే. ఇవాళ ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది నాయకులు ఉన్నారు ఈ పార్టీని. వాళ్ళే అంటారు ఇంత పటిష్టంగా ఉందని అన్నప్పుడు మీకు క్యాండిడేట్ దొరకలేదా? ఈమెనే దొరికిందా? ఈమె ఒక జోకర్ లెక్క ఉన్నది. ఆమె జోకరే. ఆమె అన్ని వేషాలు, ఆ వేషధారణ, ఆమె ఎట్లా అంటే ఆమె ఇప్పుడు కొన్ని రోజులైతే ఆమె దేవుడు అయిపోతుంది అన్నట్టు అది ఇస్తున్నది. ఆమె ఫీలింగ్ ఇస్తున్నది. ఇలాంటి వ్యక్తులు వ్యాపారాలకు పనికొస్తారు కానీ రాజకీయాల లోపల పనికిరారు. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న, క్రియాశీల రాజకీయాలతో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంది, ఇక్కట్లేంది, వాళ్ళ బాధలేంది, వాళ్ళ కష్టాలేంది, నష్టాలేంది తెలుసుకున్నాను అన్నీ. వాళ్ళకు మేలు చేయాలన్న తప్పించేవాడిని. మరి ఇలాంటి క్యాండిడేట్కు నాకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి నా యొక్క నిబద్ధతను గౌరవించినందుకు నేను వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తద్వారా ప్రజలు కూడా నాకు ఎంతో ఎక్కడ పోయినా కానీ స్వాగతిస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా నాతో మాట్లాడుతున్నారు. మాధవిలతో ఏమేమో ఒక జోకర్ లెక్క మాట్లాడుతుంది సార్ అన్నట్టు. మీరేమో జోకర్ లాగా అంటున్నారు, ఆమెనేమో ఖచ్చితంగా గెలుస్తాను, గెలిచిన తర్వాత నేను సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతానని చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారా సార్? ఇక కిషన్ రెడ్డి మాట్లాడాలి దాని మీద. నేను కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టరా, ఈమె సెంట్రల్ మినిస్టర్, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. కానీ ఆమెకు ఒక ఊహకు అందనంత ఆలోచన, ఆమె ఏదో లేని ఆమెకు వ్యక్తిత్వాన్ని అడాప్ట్ చేసుకొని హావభావాలను క్రియేట్ చేస్తుంది. యాస కూడా కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీతో తప్పులో తడకనో ఏదో నేను నా భావాలను వ్యక్తపరుస్తున్నా. తను ఎట్లా అంటే పేపర్ రాత్రంతా రీడ్ చేసుకొని ఆ అక్షరాలతో సహా ఆమె గొంతు మార్చి, ఆమె కంఠం మార్చి, ఆమె హావభావాలు మార్చి లేని వ్యక్తిత్వం కల్పించుకొని ఏదో నేను చేస్తున్నా, ఏదో నేను గొప్ప వ్యక్తిని, నలుగురిని ఆకర్షించే ప్రయత్నాలు, తంటాలు పడుతుంది. ఆమెకు రాజకీయంగా అర్హత లేనటువంటి లేడీ ఆమె ఒక కరుడు కట్టిన వ్యాపారవేత్త. ఆమెను తీసుకొచ్చి రాజకీయాలను పెడితే ఆమె మాటకారి కానీ పరోపకారి కాదు. ఆమె పీసినారి, పిల్లికి కూడా బిచ్చమేదా ఆమె. ఇక ఎంఐఎంకి సంబంధించి మొన్నటి వరకు మీకు మిత్ర పార్టీగా ఉంది, ఇప్పుడేమో కొంత దూరంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఎంఐఎం పార్టీని అంటే మీరు ఏం చెప్తారు? మేము పెద్దగా వాళ్ళతో ఈమె మాట్లాడుతున్నట్టు మాకు అవసరం లేదు. ఎంఐఎంతో మేము అదే చెప్తున్నాం. అయ్యా మైనార్టీ ఓట్లు మేము షాదీ ముబారక్ ఇచ్చినామా? మా సారు అన్ని మేలు ఇక్కడ హిందువులకు ఎంత చేసిండో అక్కడ ముస్లింలకు కూడా అంతే చేసిండు. 2 కళ్ళలాగా 2 మతాలను చూసుకున్నాడు. 10 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలే, ఒక్కసారి కర్ఫ్యూ రాలే, ఒక్కసారి 144 సెక్షన్ విధించబడలే. ఇంతటి పీస్ఫుల్ వాతావరణంలో, ఇంత కార్డియల్ వాతావరణంలో ఇవాళ మాధవిలత లాంటి వాళ్ళు వచ్చి కొద్దిగా చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఎంఐఎంని ఎదుర్కోవడానికి ఒకటే, మేము ప్రజలకు దగ్గరైనము సంక్షేమాల ద్వారా. ఆ ప్రజల లబ్ధిదారులను ఆ మైనార్టీలో కోరుతున్నాం. ఇప్పుడు మా పార్టీ మేము అధికారంలో లేదు, మా యొక్క పనితనం మీరు చూసారు కాబట్టి ఆ పనితనం మీదే మాకు ఓటేయండి అని మేము అడుగుతున్నాం. మాకు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళే. ఇప్పుడు ప్రజలు ముక్తకంఠంతో ఎంఐఎం డెవలప్ చేయలేదంటే కొద్ది గొప్ప డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వంలో కదా. ఇంకా ఎవరికి ఇస్తారు? మీరు చెప్తారా? ఈ యాక్టర్ ఎవరైతే మాధవిలత ఉందో ఆమె ఏమైనా చేసిందా? ఆ రేవంత్ రెడ్డి 6 పథకాలు ఇస్తా అని 1 పథకం ఇచ్చి 5 పంగనామాలు పెట్టేసి ఇక మళ్ళా ఓట్లు అడిగే ముఖం ఉంది ఆయనకు.
అది ప్రజల దగ్గరికి పోయే వాళ్ళకి ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఆ ధైర్యం చేయగలుగుతారా? ఇవాళ అన్నీ అవుట్ అయిపోయినాయి. ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజలకు దగ్గర అయింది. బీఆర్ఎస్ పార్టీ 4 నెలల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు సార్ చెప్తున్నారు మెజారిటీ స్థానాలు, నేను అంటున్న హైదరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది మొత్తానికి హైదరాబాదు ఖచ్చితంగా పార్లమెంటు పరిధి బీఆర్ఎస్ కైవసం కాబోతుంది. ఇక మాధవిలత లాంటి వాళ్ళంతా కూడా ఈ ఎన్నికల తర్వాత కనుమరుగైపోతారు. ఆ తర్వాత ఇక ఎంఐఎంని ఢీకొట్టడం, ఎంఐఎంని ఖచ్చితంగా అక్కడున్న కంచుకోటను నేనే బద్దలు కొడతానంటూ కూడా శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ శశికాంత్తో ప్రశాంత్, మైక్ టీవీ, తెలంగాణ భవన్ నుంచి.